గుడ్ మార్నింగ్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్. టుడే మీరు యూట్యూబ్కు స్వాగతం. మీ సీనియర్ సిటిజన్. దయచేసి స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేస్తే మధ్యలో ఇంపార్టెంట్ వార్తలుగా నా కామెంట్ మిస్ కావచ్చు. నా కామెంట్ అండ్ కాంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయగలరు. మీ యొక్క లైక్ అండ్ సబ్స్క్రైబ్ నాకు మరో సపోర్ట్ వస్తుంది. ఈరోజు బిజినెస్ న్యూస్లో ఈరోజు 10th June 2025. ఫస్ట్ ఒక డిస్క్లైమర్. ఇట్ ఈస్ ఎడ్యుకేషనల్ పర్పస్ ఓన్లీ అండ్ నాట్ సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ అండ్ ఇట్ ఈస్ నాట్ బయింగ్ అండ్ సెల్లింగ్ రికమెండెడ్ గుర్తించండి. సో వార్తకి వెళ్ళే ముందు కొద్దిగా ఇండెక్స్ డేటా నిన్న జరిగిన డేటాను చూద్దాము. నిన్న నిఫ్టీ 100 పాయింట్స్ అప్తో మూసింది. దీని ఎక్స్పైరీ ప్రతి గురువారం ఉంటుంది. బ్యాంక్ నిఫ్టీ 261 పాయింట్ అప్తో మూసింది. దీని ఎక్స్పైరీ ప్రతి బుధవారం ఉంటుంది. సెనెక్స్ అండ్ 250 పాయింట్స్ పోయింది. దీని ఎక్స్పైరీ ట్యూస్డే ఉంటుంది. ఈ ఎక్స్పైరీ అనేది ఫ్యూచర్ ఆప్షన్ బట్టి ఉంటుంది, బట్టి ఆ డేటాను బట్టి ఆ రోజు హెచ్చుగా అవకాశం ఉంది. కాబట్టి ఫ్యూచర్ ఆప్షన్ చేసిన వరకు ఎక్స్పైరీ అనేది ఉపయోగపడుతుందిగా గుర్తించండి. అంటే ఇండెక్స్ కూడా తగ్గుతుంది. మీకు చెప్పినట్టు ఇప్పుడు 0.0 తగ్గింది. ఇప్పుడు 14.69 ఉంది. ఇది ఇండెక్స్ అనేది వొలటిలిటీ చూస్తే దీన్ని బట్టి కూడా మార్కెట్ మనము గమనాన్ని దశదిశాన్ని కూడా చూడవచ్చు. ఇది ఎప్పుడైతే 10 to 12 మధ్యలో ఉంటుందో అప్పుడు మార్కెట్ తగ్గే అవకాశం ఉంది. ఇది ఒకప్పుడు మన వార్ పీరియడ్లో 21 కూడా పోయింది. అది గుర్తించండి. ఎంత తగ్గితే మార్కెట్ తగ్గుతుంది. ఇది తగ్గినప్పుడు మనం చూసినప్పుడు ఇది తగ్గుతుంటే మార్కెట్ వెళ్తుందని గుర్తించాలి. నిన్న బై ఇద్దరు కూడా ఫారినర్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ కూడా ఇద్దరు కూడా బై చేశారు. అండ్ ఫారినర్స్ సుమారు 1992 బై చేస్తే మన మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు 3500 చేశారు. సో దీన్ని బట్టి మార్కెట్ పెరుగుతుందనే ఉద్దేశం. అట్లనే ఈ ఆర్బీఐ పాలసీ మూలంగా కూడా చాలా సెక్టార్స్ పెరిగే అవకాశం ఉంది. ఈ యొక్క మన ఫైనాన్స్ మూలంగా అన్ని సెక్టార్ కూడా ఇది ఇంపాక్ట్ అయ్యే అవకాశంగా గుర్తించండి. సో నిన్న యూఎస్ఏ మార్కెట్ మిక్స్డ్గా క్లోజ్ అయింది. అంటే ఆల్మోస్ట్ ప్రాఫిట్లో క్లోజ్ అయినా చెప్పుకోవచ్చు. యూఎస్ డౌన్స్ ఓన్లీ 1 పాయింట్ డౌన్తో ముగిసింది. అండ్ యూఎస్ నాస్డాక్ 61 పాయింట్స్ అప్ అండ్ S&P 500 కూడా 6 పాయింట్ అప్. సో దీనికి అనుగుణంగా ఈరోజు సింగపూర్ నిఫ్టీ మార్నింగ్ 60 పాయింట్ ఉన్న లాభంతో నడుస్తుంది. కాబట్టి ఈరోజు మార్కెట్ గ్యాప్ అప్తో ఓపెన్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే మార్కెట్ కంటిన్యూ పెరుగుతుంది కాబట్టి కొద్దిగా మధ్య ప్రాఫిట్ బుకింగ్ అవుతుంది. కాబట్టి ప్రాఫిట్ బుకింగ్ చేసుకుని అలవాటు చేసుకోవాలి. మార్కెట్ ఎప్పుడుగా ఏ దిశ కూడా ఒకటేసారి పైకి పోతూ మధ్య కూడా తగ్గుతుంది. అది గుర్తించండి. ఈరోజు బ్యాన్లో షేర్స్ ఉన్న ఫ్యూచర్ ఆప్షన్స్లో ఈరోజు బ్యాన్లో 4 షేర్స్ ఉన్నాయి. ఈరోజు మన్నపూర్ ఫైనాన్స్ బయటకు వచ్చేసింది. టీటా గారు ఎంట్రీ అయింది. సో టీటా గారు ABRFL అంటే ఆదిత్య బిర్లా రిటైల్ ఫైనాన్షియల్ లిమిటెడ్ అండ్ చంద్రపేట హిందుస్థాన్ కాపర్ ఈరోజు బ్యాన్లో ఉన్నాయి. ఈ ఫ్యూచర్ ఆప్షన్స్ బ్యాన్లో ఉంటే ఇవి ఫ్యూచర్ ఆప్షన్లో ఈరోజు కొనడానికి వీలు ఉంటుంది, బట్ అమ్మటానికి వీలు ఉంటుంది. సో దీని మూలంగా కొద్దిగా హెచ్చుతగ్గులే అవకాశం ఉంటుంది. జనరల్గా తగ్గే అవకాశం ఉంటుంది బ్యాన్లో ఉన్నప్పుడు. సో ఇవి క్యాష్ ఎక్స్చేంజ్ తీసుకోవచ్చు. అంటే ఈరోజు బిజినెస్ చూద్దాము. ఈరోజు మళ్ళీ 10th June గుర్తించండి. సో ఇక్కడ ఆల్మోస్ట్ మనం 12 రకాల పత్రిక నుంచి మనం న్యూస్ను సేకరించి ముఖ్యంగా నేను ఫండమెంటల్స్ సంబంధించిన షేర్స్ తీసుకున్నాను. పెన్నీ స్టాక్ కొని లాస్ మేకింగ్ కంపెనీ చేసుకున్న ఫండమెంటల్ స్టాక్ ఈరోజు పెట్టడానికి అవకాశం ఉన్న షేర్ని నేను సేకరిస్తున్నాను. ఒకవేళ ఈరోజు మార్కెట్ ఈ షేర్లో కనీసం 5% అప్తో క్లోజ్ మన ఓపెనింగ్ అయితే వాటిని వదిలేయడం మంచిది. ఎందుకంటే ఈరోజు ప్రాఫిట్ బుకింగ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అంతకుముందు కొన్నవారు ఈరోజు అమ్మడానికి ప్రయత్నం చేస్తారు, మళ్ళీ తగ్గుతుంది. అది కొనే ముందుగా మన వీటి యొక్క టెక్నికల్ అనాలిసిస్ చూసిన తర్వాతనే కొంటేనే అప్పుడు మనకు లాభాలు వచ్చే అవకాశం ఉంటే గుర్తించండి. సో ఈనాడు ఒక వార్త వచ్చింది గ్లెన్మార్క్ మీద. అది ఒక క్యాన్సర్ డ్రగ్ను మార్కెట్లో విడుదల చేయబోతున్నట్టు అది గుర్తించండి. నెక్స్ట్ బిజినెస్ స్టాండర్డ్లో విప్రో మీద ఒక వార్త వచ్చింది. రియాద్లో ఒక బ్రాంచ్ ఓపెన్ చేయబోతున్నట్టు వార్త వచ్చింది, గుర్తించండి. అట్లే జేఎం ఫైనాన్స్ కూడా నిన్న ట్రెండింగ్లో వచ్చింది. అండ్ లైవ్ ఇంటి వాళ్ళు కూడా ఇక్కడ ట్రెండింగ్ వార్త కింద ఇచ్చారు. ఎందుకు ఇది 1.4 lakhs స్క్వేర్ ఫీట్ ముంబైలో ఒక రెంట్ చూసినట్టు వార్త వచ్చింది, అది గుర్తించండి. అండ్ బిజినెస్ లైన్లో డాక్టర్ అగ్రవాల్ మీద కూడా మన షేర్కి సంబంధించిన వార్తనే. అది ఒక R&D కోసం మన ఇది జేవీ జాయింట్ వెంచర్ పెట్టినట్టు వార్త వచ్చింది. ఈ షేర్ కూడా ఈరోజు లిమిట్ ఉండే అవకాశం ఉంది. టాటా మోటార్స్ కూడా ఎయిమ్స్ టు ఇంక్రీజ్ కమర్షియల్ వెహికల్స్ 40% పెంచుకోవాలి వాళ్ళ ప్రోగ్రామ్ పెట్టుకున్నారు. టాటా మోటార్స్లో బాగా తగ్గి కరెక్షన్లో ఉంది ఇప్పుడు, అది గుర్తించండి. అండ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క బ్రోకర్ కనిపించారు. ఎందుకంటే బ్యాంక్ షేర్స్ అన్ని పెరిగాయి. సో బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా చాలా పెరిగింది, ఇప్పుడు కూడా పెరుగుతుంది, అది గుర్తించండి. బట్ బ్యాంక్ షేర్స్ అన్ని పెరిగి తగ్గినప్పుడు మళ్ళీ అవకాశం అనుకుంటే వాటిని ఎక్స్ప్లోర్ చేసుకోవడం మంచిది. ఎందుకంటే ఫ్యూచర్ అంతా బ్యాంక్ షేర్స్ ఉండే అవకాశం ఉంది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంకు, SBI మన ఆల్మోస్ట్ ప్రైవేట్ గవర్నమెంట్ బ్యాంక్స్ అన్నీ ఇప్పుడు ఆల్మోస్ట్ పెరిగి ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు కొద్ది తీసుకొని మళ్ళీ తగ్గినప్పుడు తీసుకుంటే ఇంకా బాగుంటుందని నా యొక్క ఆలోచన, మీరు గుర్తించండి. అండ్ ఇందులో లైఫ్ ఇన్సూరెన్స్ మీకు వార్త వచ్చింది. అది మేలో 13% బిజినెస్ ఇంప్రూవ్ అయినట్టు ఎల్ఐసి కూడా ఆల్మోస్ట్ మంచి కరెక్షన్లో ఉంది, అది గుర్తించండి. ఎక్సలెంట్ ప్రకారం బులిష్ షేర్ కింద ఉషా మార్టిన్ వచ్చింది. ఉషా మార్టిన్ కూడా చాలా తర్వాత మళ్ళీ లైమ్లైట్ వచ్చింది, అది గుర్తించండి.
సో ఇక్కడ డిఫెన్స్ సంబంధించిన కొన్ని మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన హెచ్ఏఎల్, భారత్ ఎలక్ట్రానిక్స్, మజ్గాన్ డాక్స్, స్టేట్ బిల్డర్స్, భారత్ డైనమిక్స్, జిఆర్ఎస్ఐ మీద ఆర్డర్స్ పొజిషన్ ఉంది. నిన్నటి వరకు హెచ్ఏఎల్ ఇప్పటివరకు ఇంకా సుమారు 1,89,306 కోట్ల ఆర్డర్ చేతిలో ఉన్నట్టు. అతను బీఈఎల్కు భారత్ ఎలక్ట్రానిక్ కూడా 71,350 crores ఆర్డర్ మన హ్యాండ్స్ ఉన్నట్టు. అండ్ మజ్గాన్ డాక్స్ కూడా 38,000 crores. అండ్ బీడీఎల్ కూడా నిన్న కూడా ఒక ఆర్డర్ వచ్చింది. ఇది కాక నిన్న కూడా 30,000 crores వచ్చింది బీఈఎల్ అండ్ మన బీఈఎల్కు అండ్ బీడీఎల్కు. ప్రస్తుతం 22,700 అండ్ జిఆర్ఎస్సీ కూడా 22,650. ఇవి 5 షేర్లు కూడా ఫండమెంటల్ షేర్స్గా గుర్తించండి. భవిష్యత్తులో డిఫెన్స్కు చాలా డిమాండ్ ఉంది కాబట్టి ఈ 5 షేర్లు రేట్స్ ఎక్కువనా కానీ 100 షేర్లు చూసుకున్న బదులు 20-25 తీసుకొని మళ్ళీ తగ్గేటప్పుడు 50 వేసుకొని కనీసం ఒక 6 months హోల్డ్ చేస్తే మీకు మంచి లాభాలు వస్తుంది. లేదంటే మీరు కొన్న తర్వాత ఒక 5% నుంచి 7% తగ్గుతాయి తీసుకొని మళ్ళీ 10% పెరిగినప్పుడు ఒక 50% షేర్ అమ్ముతూ మళ్ళీ తగ్గినప్పుడు కొంటూ పోతే ఇందులో లాభాలు చంపుకోవచ్చు. ఈ 5 షేర్లను కూడా లాభాలు సంపాదించుకోవచ్చు మనం విజ్ఞతను పాటిస్తే. ఫైనాన్స్ ఎక్స్ప్రెస్ జొమాటో అనేది ఎటర్నల్ లిమిటెడ్ కింద వచ్చింది, అది గుర్తించండి. అది ఒక మన ఫీజు రెంట్ పెంచబోతే ఇది కూడా చాలా రోజు నుంచి కూడా ట్రెండింగ్లో ఉంది. ఈ షేర్ కూడా ముందు పెరిగే అవకాశం ఉంది. దీనిలో చాలామంది ఇంటెలిజెన్స్ గుర్తించండి. టాటా పవర్ కూడా అదొక మన సోలార్ మోటార్ని తయారు చేసినట్టు వార్త వచ్చింది. టాటా పవర్ ఫండమెంటల్ కంపెనీ చాలాసేపు ఇది కూడా చాలా పెరగడానికి అవకాశాలు ముందు భవిష్యత్తు చాలా ఉన్నాయి, గుర్తించండి. అండ్ ఇది ఇక్కడ ఇన్స్టాల్మెంట్ చేసినట్టు వస్తుంది ఒక 1,441 టాటా పవర్, అది గుర్తించండి. స్టాకేజ్ ప్రకారం ట్రెండింగ్ షేర్ కింద అప్డేస్ హౌసింగ్ ఫైనాన్స్ ఉంది. అప్డేస్ హౌసింగ్ ఫైనాన్స్ రీసెంట్ బ్లాక్ డీల్ అయింది, పెద్దవాళ్ళు కొన్నారు. ఇది ముందు పెరిగే అవకాశం ఉంది. నిన్న ట్రెండింగ్ వచ్చిన గుర్తించింది. జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా అనేది ఆల్మోస్ట్ అదాని పోర్టుకు ఏ పని చేస్తుంది, ఈ పని చేస్తుంది. జేఎస్డబ్ల్యూ మంచి గ్రూపు. ఇది చాలా రోజులు చెప్తున్నాము. ఈ షేర్ కూడా తగ్గినప్పుడు ఎటువంటి ఆందోళన కాకుండా అక్టివేట్ చేసుకోవడము. ఇది కూడా 5 to 7% మన కొన్న రేట్ కన్నా తగ్గినప్పుడు అక్టివేట్ చేసుకోవడము. తర్వాత పెరిగినప్పుడు 50% మన షేర్లో 50% అప్పుడు ఇవ్వాలి. ఏ ఫండమెంటల్ షేర్ అయినా కానీ మనం కొన్న తర్వాత ఒకవేళ తగ్గితే ఒక 7% ఒక పెట్టుకోవాలి. 5 to 7% తగ్గితే మళ్ళీ కొన్ని యాడ్ చేసుకోవడం. మళ్ళీ పెరిగినప్పుడు ఒక 50 ఉన్న షేర్లో 50% అమ్ముకొని చేస్తే లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది, గుర్తించండి. సిఎన్బిజీ 18 ప్రకారం సుజాన్ షేర్స్ బిగ్ కంపెనీస్ నిన్న సుజాన్ బ్లాక్ డీల్ జరిగింది, దాని మూలంగా తగ్గింది. బట్ సుజాన్ చాలా పెద్ద కంపెనీస్ కొన్నారు, పెద్ద లిస్ట్ ఉంది. ఆల్మోస్ట్ మన వరల్డ్ ఫేమస్ మన బ్రోకర్స్ కానీ ఇండియన్ బ్రోకర్స్ కొన్నారు. ఇది ముందు పెరగడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ షేర్ కూడా తగ్గినప్పుడు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తే బాగుంటుందని నా ఆలోచన, గుర్తించండి. మనీ కంట్రోల్ మీద ఐటీడీ సిరీస్ మీద ఒక వార్త వచ్చింది. 893 crores ఒక వార్త. ఐటీడీ సిమెంటు ఇది కూడా మంచి ఫండమెంటల్ కంపెనీగా గుర్తించండి. సో ఇక్కడ ఒక డివిడెండ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇద్దాము. దీని తర్వాత ఇప్పుడు చదివిన వార్తల షేర్ల పైన టెక్నికల్ అనాలిసిస్ ఉంటుంది. ఆ టెక్నికల్ అనాలిసిస్ కూడా చూద్దాము. సో స్టాక్ ట్రేడ్ ఎక్స్టెండ్ డివిడెండ్ ఈ షేరు ఈరోజు నెక్స్ట్ రికార్డ్ డేట్ అయిపోయింది కాబట్టి ఈరోజు ఈ షేర్లు డివిడెండ్ రాదు. అవి ఏమిటంటే ఆసియన్ పెయింట్, ఇండియన్ బ్యాంకు, జాన్సన్ కంట్రోల్స్, టాటా ఇన్వెస్ట్మెంట్. ఈ షేరు ఈరోజు డివిడెండ్ మూలంగా అడ్జస్ట్ అయ్యే రేట్స్ తగ్గే అవకాశం ఉంటుంది, గుర్తించండి. ఈ డివిడెండ్ ఇచ్చే కంపెనీ ఈరోజు డివిడెండ్స్ 2 కంపెనీలు ఇవ్వబోతున్నాయి. ఆసియన్ పెయింట్స్, టాటా ఇన్వెస్ట్మెంట్ దాకా చెప్పినట్టు. అట్లనే టాటా ఎలక్సీకి 11th నాడు ఉంది, అంటే ఈ రోజు కానీ అంతకుముందు కొన్న వరకు వస్తుంది. ఎప్పుడైతే గుర్తుపెట్టుకోండి, రికార్డ్ డేట్ నాడు కొంటే డివిడెండ్ రాకుండా గుర్తించండి. అంటే టాటా కెమికల్స్ కూడా 70 rupees పట్టించి దాని రికార్డ్ డేట్ 12 June అండ్ 10th కూడా 5 rupees పట్టించింది, దాని రికార్డ్ డేట్గా 12 June. అంటే ఈ టాటా ఎలక్సీ కానీ టాటా కెమికల్స్ కానీ 10th కానీ ఈ రోజు కానీ అంతకుముందు కొన్న వరకు డివిడెండ్ వచ్చే అవకాశం ఉంటుందిగా గుర్తించండి. సో ఇప్పుడు మనం టెక్నికల్ అనాలిసిస్ చూద్దాం. సో మెయిన్గా టెక్నికల్ అనాలిసిస్ మూలంగా మనకు తెలిసేది ఏంటంటే షేర్ని ఎప్పుడు కొనాలి, ఎప్పుడు కొనకూడదు అనే విషయాన్ని తెలుస్తుంది. దానికి నేను చెప్పడానికి ఇక్కడ ప్రయత్నం చేసిన వాటిని మంచిగా గుర్తుపెట్టుకొని వాటిని ఫాలో అయితే మీకు డబ్బులు వచ్చే అవకాశం ఉంటుందో గుర్తించండి. ఇక్కడ షేర్లు కూడా 2 రకాలు ఉంటుంది, ఫండమెంటల్ కంపెనీ, నాన్ ఫండమెంటల్ కంపెనీ. నాకున్న ఆలోచన ప్రకారం ఫండమెంటల్ కంపెనీ అప్పుడు ఒకవేళ ఈ లెవెల్స్ తగ్గినా కానీ దాన్ని కొద్దిగా తీసుకోవడం బెటర్. అంటే 100 షేర్లు తీసుకున్న వాళ్ళు 20-25 తీసుకోవాలి. ఆ షేర్లు ముందు పెరిగే అవకాశం ఉందిగా గుర్తించండి. ఇక్కడ 2 ఇండికేటర్స్ అనేవి చాలా ఉపయోగపడుతుంది. దీని బేస్ నేను ట్రేడ్ చేస్తాను. ఇవి ఏంటంటే మూవింగ్ యావరేజెస్ అంటారు. వీటిని 20 days, 50 days, 100 days, 200 days ఉంది. ఎప్పుడైతే ఏ షేర్ అయితే దీనిపైన ట్రేడ్ అవుతుందో అప్పుడు ఆ షేరు బలంగా ఉన్నట్టు అప్పుడు ముందు పెరగడానికి అవకాశం ఉంటుందని గుర్తించింది. ఒకవేళ ఇది తగ్గుతుంటే అది షేరు డౌన్ అవుతున్నట్టు గుర్తించండి. నెక్స్ట్ ఇక్కడ ఆర్ఎస్ఐ ఉంది, రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్. ఇది
షేర్లో స్ట్రెంత్ ఉందా లేదో చెప్తుంది, ఆటోమేటిక్గా ఇది ఫార్మేషన్ అయిపోతుంది. ఇది 0 to 100 ఉంటుంది. ఎప్పుడైతే బిలో 30 ఉంటుందో అక్కడ డౌన్ఫాల్ అనుకోరు. అండ్ 30 to 45 మధ్య ఉంటే సైడ్ వేస్, 45 to 70 మధ్య ఉంటే ట్రెండింగ్లో ఉన్నట్టు, 70 నుంచి ఎబవ్ అనేది ఓవర్ బాట్ ఎప్పుడైనా కిందికి వచ్చే అవకాశం ఉంటుంది. సో వీటిని గుర్తించి వీటికి సంబంధించి షేర్ ఉంటే మీకు లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. నేను ప్రతిరోజు టెక్నికల్గా చెప్పడానికి చేస్తున్నాను. వీటిని మీరు కూడా గమనించండి. సో మనం ఇక్కడ సిల్వర్ ఫస్ట్ నుంచి సిల్వర్ అండ్ గోల్డ్ కూడా చెప్తున్నాం. ఇది రెండు కూడా ఇప్పుడు చాలా అన్ని 1 lakh పైనే ఉంది కాబట్టి అంత డబ్బు పెట్టడానికి ఇష్టం లేని వాళ్ళు ఈ షేర్లను తీసుకోవచ్చు. ఎందుకంటే బిలో 100 రూపీస్ ఉంది ఒక షేర్కు. ఇవి కూడా ఈ గోల్డ్ అండ్ సిల్వర్ పెరిగినప్పుడు పెరుగుతాయి, తగ్గుతాయి. వాటిని గుర్తించండి. ఇక్కడ సిల్వర్ చూద్దాము. సిల్వర్ యొక్క టెక్నికల్ చూస్తే ఇక్కడ మూవింగ్ అవర్స్ ఆల్మోస్ట్ కంటిన్యూగా మనం 10 days చెప్తున్నాము. ఇప్పుడు ఈ కంటిన్యూగా మూవింగ్ అవర్స్ పైన ఉంది. ఇక్కడ ఎక్కడి నుంచి అంటే మనం ఆల్మోస్ట్ 19th June నుంచి కూడా ఈ పైన ఉంది. ఇక్కడ కొద్ది రోజులు కన్సాలిడేట్ అయ్యి కంటిన్యూ పెరుగుతుంది. నిన్న కూడా ఆల్మోస్ట్ 58 పైసా పెరిగింది. ఇప్పుడు 103 ఉంది. ఇది లోయెస్ట్ 76, హైయెస్ట్ 103. నెక్స్ట్ గోల్డ్ బి ఈటీఎఫ్ ఇది 80 రూపీస్ 48 పైసా ఉంది. ప్రస్తుతం నిన్న ఒక 70 పైసా తగ్గింది. ప్రస్తుతం 58 లోయెస్ట్, హైయెస్ట్ 84 ఉంది. బట్ ఇది టెక్నికల్గా ఇంకా స్ట్రాంగ్గా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే RSI 55 ఉంది. ఇది ఆల్మోస్ట్ మూవింగ్ యావరేజ్ దగ్గరనే మన ట్రేడ్ అవుతుంది, అది గమనించండి. నెక్స్ట్ బీడీఎల్కు మంచి ఆర్డర్ వార్త వచ్చినది. ఈ BL కూడా మనం చాలా నుంచి రికమెండ్ చేస్తున్నాము. ఈ 240 నుంచి కూడా మనం రికమెండ్ చేస్తున్నాము, అది గుర్తించండి. ప్రస్తుతం 392 ఉంది. లోయెస్ట్ 240, హైయెస్ట్ 396. టెక్నికల్గా సూపర్గా ఉంది. ఆల్మోస్ట్ ఓవర్ బాట్ స్లోట్కి వచ్చింది. 77 ఉంది. ఇది కంటిన్యూగా మూవింగ్ ఆల్వేస్ పైన ఉంది. మీరు ఇక్కడ చూస్తే 19th May నుంచే మూవింగ్ ఆల్స్ పైన ఉంది. కాబట్టి మనం ధైర్యం చేసి ఎప్పుడైతే మూవింగ్ ఆల్స్ పైన ఉంటుందో అదొక ఇండికేషను. సో ఒక్కోసారి మనకు అవుట్ ఆఫ్ 10లో 2 సార్లు ఫెయిల్ కావచ్చు. బట్ టెక్నికల్ ఫండమెంటల్ బాగున్నప్పుడు మనం వెయిట్ చేస్తే పెరిగే అవకాశం ఉంటుంది. నిన్న కూడా ఆల్మోస్ట్ 2 రూపీస్ వరకు పెరిగింది, గుర్తించండి. నెక్స్ట్ బీడీఎల్కు మంచి బంపర్ ఆర్డర్ వచ్చినట్టు వార్త వచ్చినాయి, గుర్తించండి. ఈ ప్రస్తుతం 1948 అండ్ లోయెస్ట్ 890, హైయెస్ట్ 2096. ఈ లోయెస్ట్ నుంచి ఆల్మోస్ట్ డబుల్ అయిందిగా గుర్తించండి. అండ్ టెక్నికల్గా బాగుంది, 65 ఉంది. ఇది కూడా మూవింగ్ ఆల్స్ పైన ఉంది. ఇక్కడ చూడండి మూవింగ్ ఆల్స్ ఎక్కడంటే 12th May నుంచి కంటిన్యూగా పైన ఉంది కాబట్టి కంటిన్యూ పెరుగుతుంది. మధ్యలో ఒక 2 రోజులు డిప్ వచ్చి మళ్ళీ పెరిగింది, అది గుర్తించండి. సో ఫండమెంటల్ షేర్ అన్నప్పుడు డిప్ రావడం సహజము. ఎప్పుడైతే ట్రేడింగ్ దీనికన్నా మూవింగ్ ఆల్స్ పైన ఉన్నంతవరకు అయితే షేర్ టోకాలని గుర్తించాలి. నిన్న కూడా ఇది 15 రూపీస్ పెరిగింది. విప్రో మీద మంచి ఆర్డర్ వచ్చింది. ప్రస్తుతం 251, లోయెస్ట్ 228, హైయెస్ట్ 324. టెక్నికల్ ఇది కూడా బాగుంది, 53 ఉంది. బట్ ఇక్కడ ఆల్మోస్ట్ ఇక్కడ చూస్తే కన్సల్టేషన్ అవుతుంది. ఇది ఆల్మోస్ట్ 13th May నుంచి కూడా ఆల్మోస్ట్ కన్సల్టేషన్ ఉంది. అంటే కన్సల్టేషన్ అంటే ఎక్కువ పెరగడం లేదు, ఎక్కువ తగ్గడం లేదు. బట్ ఇక్కడ కంటిన్యూగా 3-4 days పెరుగుతుంది. ఇప్పుడు ఈరోజు వార్త వచ్చింది. బట్ టెక్నికల్గా బాగానే ఉంది, కానీ ఫండమెంటల్ అంటే ఇక్కడ మూవింగ్ అవర్స్ ప్రకారం టెక్నికల్గా కొద్దిగా ఇక్కడ 293, 266 ఇవి రెండు క్రాస్ అయితే కానీ ఇంకా ఎక్కువ మూమెంట్ వచ్చే అవకాశం ఉంటుంది. జేఎం ఫైనాన్స్ ప్రస్తుతం 155 ఉంది, 77 రూపీస్. దీన్ని లోయెస్ట్ 80, హైయెస్ట్ 168. మన జేఎం ఫైనాన్స్ కూడా ఒక 2 రోజులుగా మన టుడే మీరు కంటిన్యూ చేసే అవకాశం వస్తుంది. జేఎం ఫైనాన్స్ కూడా మనం ఒక రీల్ కూడా పెట్టాము, బయింగ్ అనేది అప్పటి నుంచి పెరుగుతుంది. ప్రస్తుతం టెక్నికల్గా బాగుంది. అసలు ఆల్మోస్ట్ ఓవర్ బాట్ స్కోర్కి వచ్చింది, 85, 84 ఉంది, కంటిన్యూ పెరుగుతుంది. ఇక్కడ మూవింగ్ ఆల్స్ పైనే ట్రేడ్ అవుతుంది. ఇది ఎప్పుడైతే ఆల్మోస్ట్ 15th May నుంచి కంటిన్యూగా పెరుగుతుంది. మధ్యలో 1-2 రోజులు డిప్ అవ్వకుండా పెరుగుకుంటా పోయింది. నిన్న కూడా ఆల్మోస్ట్ 12 రూపీస్ పెరిగింది. అందుకే ఈరోజు మనం ట్రెండింగ్ కింద గుర్తించాం. ఇలా పెరిగిన షేర్ను మనం ఏం చేయాలంటే ఒకసారి 100 షేర్లు తీసుకున్న బదులు తీసుకోవడం బెటర్. ఎందుకంటే కంటిన్యూ పెరిగిన రోజు తగ్గే ప్రాఫిట్ బుకింగ్ వచ్చే అవకాశం ఉంటుంది. నేను ఆల్మోస్ట్ ఇది 2 కోట్ల షేర్లు ఇక్కడ ట్రేడ్ అయినట్టు కనిపిస్తుంది. టాటా మోటార్స్ ప్రస్తుతం 718 ఉంది, లోయెస్ట్ 535, కింద నుంచి పెరిగింది, హైయెస్ట్ 1000, ఆల్మోస్ట్ 1180. టెక్నికల్గా ఇది కూడా బాగా ఇంప్రూవ్ అయ్యి 56 ఉంది. అండ్ ఇది ఆల్మోస్ట్ మూవింగ్ అవర్స్కు దగ్గరనే ఉంది. అంటే ఆల్మోస్ట్ ఇంకా 200 మూవింగ్ క్రాస్ కావాలి. ఎప్పుడైతే 200 మూవింగ్ అవర్స్ 750 క్రాస్ అవుతుందో పెరగడానికి అవకాశం ఉంటుంది. బట్ ఫండమెంటల్ కంపెనీ కొద్దిగా దీన్ని అక్టివేట్ చేసుకోవచ్చు. టాటా పవర్ అయితే ఫండమెంటల్ కంపెనీ, ప్రతిసారి చెప్తున్నామో అది గుర్తించండి. 406 దీని యొక్క ప్రస్తుతం రేటు నిన్న 6-7 రూపీస్ పెరిగింది, లోయెస్ట్ 326, హైయెస్ట్ 495. ఈ టెక్నికల్గా ఇది బాగానే ఉంది, 60 ఉంది RSI. అండ్ ఆల్మోస్ట్ మూవింగ్ ఆల్స్ పైన ఉంది, ఆల్మోస్ట్ గత 3-4 days నుంచి కంటిన్యూగా పెరుగుతుంది, గుర్తించండి. అండ్ డాక్టర్ అగ్రవాల్ ప్రస్తుతం 375 ఉంది, 327 లోయెస్ట్,
అండ్ ఐఎస్ 465. టెక్నికల్ ఇది బాగుంది. ఇక్కడ చూస్తే మీకు కంటిన్యూగా తగ్గిన తర్వాత ఇక్కడ తగ్గడం పెరగడం తగ్గి కంటిన్యూగా 7 days నుంచి కంటిన్యూగా పెరుగుతుంది. అది ఇప్పుడు జెయింట్ వెంచర్ కూడా ఎమో చేస్తుంది కాబట్టి పెరగడానికి అవకాశం ఉంది. నిన్న కూడా ఆల్మోస్ట్ 7 rupees పెరిగింది. అండ్ ఈ స్టాక్ నిన్న కూడా ఆల్మోస్ట్ 4,70,000 షేర్స్ బయింగ్ సేలింగ్ జరిగింది. ఎల్ఐసి అనేది ప్రస్తుతం 960 ఉంది. ఇది ఆల్మోస్ట్ మేము ఇంతకుముందు చాలాసార్లు చెప్పాం. మనం 800 నుంచి ఎప్పుడు వస్తాం 1000కు రీచ్ అవుతున్నట్టు కనిపిస్తుంది. 960 ప్రస్తుతం రేటు. లోయెస్ట్ 715, హైయెస్ట్ 1,220. టెక్నికల్గా ఇది ఓవర్ బాట్ సోల్డ్కి వచ్చేసింది. 78 79 ఉంది. అండ్ మూవింగ్ ఆల్స్ పైన ట్రేడ్ అవుతుంది. ఎప్పుడైతే 868 క్రాస్ ఉంది మనం ఆల్మోస్ట్ అక్కడి నుంచి చెప్పుకుంటూ వస్తున్నాము. దాని కంటిన్యూ పెరుగుతుంది. నిన్న కూడా ఆల్మోస్ట్ 3-4 rupees పెరిగింది. ఉషా మార్టిన్ ఆటోమొబైల్కి సంబంధించింది. ప్రస్తుతం 370 ఉంది. లోయెస్ట్ 278, హైయెస్ట్ 451. ఉషా మార్టిన్ కూడా నిన్న ఆల్మోస్ట్ 12 లక్షలు షేర్లు కొనుగోలు అమ్మకాలు జరిగాయి. అండ్ ఇది టెక్నికల్గా చూస్తే ఇది టెక్నికల్గా బాగానే ఉంది. 53, 54 ఉంది. ఆర్ఎస్ఐ స్ట్రాంగ్గా ఉంది. బట్ ఇక్కడ కంటిన్యూగా మీరు చూస్తే కంటిన్యూగా ఇక్కడ ఆల్మోస్ట్ 20 May నుంచి మొన్నటి ఒక తగ్గి నిన్న కొద్దిగా పెరిగింది. 10 rupees 11 rupees వరకు. బట్ ఇది టెక్నికల్గా పెరగాలంటే ఇక్కడ మూవింగ్ అవర్స్ 100 days 323 ఉంది. అండ్ 200 మూవింగ్ అవర్స్ 334 ఉంది. ఈ రెండు క్రాస్ అయితే ఇందులో మూమెంట్ వచ్చే అవకాశం ఉంది. మొత్తానికి అయితే పైకి పోవడానికి ప్రయత్నిస్తుంది చార్ట్ ప్రకారం. ఇది ఎటర్నల్ లిమిటెడ్. దీన్నే జొమాటోను ఎటర్నల్ లిమిటెడ్గా పేరు మార్చారు. అది గుర్తించండి. ప్రస్తుతం 256, లోయెస్ట్ 179, హైయెస్ట్ 304. టెక్నికల్ ఇది కూడా బాగానే ఉంది. 63 ఉంది. ఇది కూడా కంప్లీట్ మూవింగ్ యావరేజ్ పైన ఉంది. 20, 50, 100, 200. సో ఇది కూడా పెరగడానికి అవకాశం ఉంది. నిన్న ఒక 5 rupees తగ్గింది. బహుశా ప్రాడ్ బుకింగ్ జరగచ్చు. సో దీనిపైన ట్రేడ్ అయినంత వరకు మనకు ఎటువంటి డోకాలని చెప్పవచ్చు. తగ్గితే మనము నిలబడము, లేదంటే మంచి కంపెనీ అయితే యావరేజ్ చేసుకోవడం చేస్తూ పోవాలి. నెక్స్ట్ జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా. ఇది చాలా సమయం రికమెండేషన్ చేయడం జరిగింది. కనీసం వారానికి ఒకసారి లేకుంటే 15 days ఒకసారి వార్తలు వస్తుంది. ఈ షేరు తగ్గినప్పుడు మంచి అవకాశం చెప్పుకోండి. ఇది ఎందుకంటే జేఎస్డబ్ల్యూ గ్రూప్ చెందింది. ఇది అదాని పోర్టు చేసే పనులని ఇది ఆ పని చేస్తుందా గుర్తించండి. ప్రస్తుతం 370, నిన్న ఆల్మోస్ట్ 16 రూపాయలు పెరిగింది. 280 లోయెస్ట్, 360 హైయెస్ట్. టెక్నికల్గా ఇది బాగానే ఉంది. 68 చాలా బాగుంది. 68 ఆల్మోస్ట్ ఇంకా ఓవర్బాట్ సోల్డ్కి రాలేదు. ఇది మూవింగ్ ఆల్వేస్ ఆల్మోస్ట్ కంప్లీట్ క్రాస్ అయ్యి ట్రేడ్ అవుతుంది. సుజలాన్ కూడా మన బ్లాక్ డీ లైన్ కొద్దిగా నిన్న తగ్గింది. బట్ ఆల్మోస్ట్ తగ్గి మళ్ళీ పెరిగింది. నిన్న 68 వరకు పోయి 67 అయింది. నిన్న ఇది పెరగడానికి అవకాశం ఉంది. ఎందుకంటే నిన్న చాలామంది పెద్ద బ్రోకర్స్ పెద్ద కంపెనీస్ దీన్ని తీసుకున్నది. ఇది చాలా పెరిగింది, అది గుర్తించండి. బట్ ఈ షేర్ను ఇప్పుడు 100 షేర్ తీసుకున్న వాళ్ళు 20-25 తీసుకుంటే మళ్ళీ తగ్గినప్పుడు తీసుకుంటే పోతే బాగుంటుంది. బట్ తగ్గినప్పుడు ఇది మంచి అవకాశం తీసుకోండి దీనికి. ఎందుకంటే ఆల్మోస్ట్ మార్కెట్ మొత్తం దీనిపైన ఒక కన్నేసి ఉంచిందని గుర్తించండి. ఐటీడీ సిమెంట్ కూడా ఒక మంచి కంపెనీ. 759% రేటు, 430 హైయెస్ట్, 430 లోయెస్ట్, 770 హైయెస్ట్. టెక్నికల్గా ఇది కూడా బాగుంది. ఆల్మోస్ట్ ఓవర్ బాట్ సోల్డ్కి వస్తుంది 73. సో కంటిన్యూగా ట్రేడ్ అవుతుంది. ఎప్పుడైతే మూవింగ్ అవర్స్ 13 May నుంచి క్రాస్ వస్తుంది. మీకు ఇక్కడ టార్చ్ అయితే పైగా పోతుంది. మధ్యలో 1 day గ్యాప్ వచ్చింది. ఇక 2 days గ్యాప్ వచ్చింది. బట్ కంటిన్యూ పెరుగుతుంది. నిన్న కూడా ఆల్మోస్ట్ 12 rupees పెరిగిందిగా గుర్తించండి. ఆప్టాస్ హౌసింగ్ ఫైనాన్స్. ఇది ఈ మధ్యన బ్లాక్ డీల్ జరిగింది. అందుకు మా వార్తలో వచ్చిన బ్లాక్ డీల్ కూడా మంచి కంపెనీకి ఉన్నాయి. సో అప్పుడు 2-3 రోజులు తగ్గిన తర్వాత ఇప్పుడు మళ్ళీ పెరగడం స్టార్ట్ చేస్తుంది కంటిన్యూగా. నిన్న కూడా 11 rupees 2 rupees పెరిగింది. 328 దీని యొక్క ప్రస్తుతం రేటు. 267 దీని యొక్క లోయెస్ట్, హైయెస్ట్ 401. ముందు పెరగడానికి అవకాశం ఉంది. ఇది ఆర్ఎస్ఐ కూడా ఇంప్రూవ్ అయ్యి 52 ఉంది. ఇది ఆల్మోస్ట్ మూవింగ్ అవర్స్ నిన్ననే క్రాస్ అయింది. 321 హైయెస్ట్ లాస్ట్ మూవింగ్ అవర్స్ ఉంది. 50 days క్రాస్ 28 ఉంది. కాబట్టి స్టాక్ అయితే 10గా ఉంది. కొనదగ్గడానికి వీలుగా ఉందిగా గుర్తించండి. సో ఇట్లా వార్తలు మన ప్రధాన వార్తలను మా కంపెనీ మంచిదైనా దాని యొక్క టెక్నిక్ కూడా చూసుకుంటూ పోతూ మళ్ళీ దాన్ని పెరిగినప్పుడు మనం 50% అమ్ముకోవడం, మనం తగ్గినప్పుడు పోతే లాభం వస్తుంది. ఎప్పుడైనా ఫ్రాడ్ బుకింగ్ అనేది మన స్టాక్ మార్కెట్ మనం అలవాటు చేసుకోవాలి. ఏ కంపెనీ మీద ఎమోషన్ ఉంచకుండా మనకు కావాల్సిన డబ్బులే కాబట్టి. అండ్ ఒక్కోసారి మనం కొన్న తర్వాత మనం అమ్మిన తర్వాత షేర్ పోతుంది, అది ఇచ్చిపెట్టేది ఇంకా చాలా వస్తాయి. సో దాన్ని అనుకోవద్దు. మనకు ఫ్రాడ్ బుకింగ్ చేస్తూ పోతే మనకు తొందరగా లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టుడే మిర్రర్.